వెంకటరెడ్డి గారు 2019-24 మధ్య అసలు డిఎస్సినే పెట్టని మీకు ఈ డిఎస్సిని క్వశ్చన్ చేసే అర్హత ఉందా? ఇది లోకేష్ గారు అడిగిన ప్రశ్న. ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర? ఇప్పుడు డిఎస్సి మేము కండక్ట్ చేయలేదు అంటున్నటువంటి లోకేష్కి మీరు కండక్ట్ చేసిన డిఎస్సికి మీరు ముందు ఉద్యోగాలు ఇవ్వలేదు, పాయింట్ నెంబర్ 1. ఆ ఉద్యోగాలను భర్తీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. 1998లో ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి డిఎస్సి కండక్ట్ చేసినప్పుడు ఎమ్మటనే ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఎమ్మటనే పోస్టింగ్లు ఎందుకు ఇవ్వలేదు? ఆ పోస్టింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019-24 మధ్య 4059 పోస్టులు 1998 డిఎస్సి వాళ్ళని జాబుల్లోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. తర్వాత 2008 డిఎస్సికి సంబంధించి 2193 మందిని, 2018 డిఎస్సికి సంబంధించి 6954 మందిని, 2019లో జగన్ గారు అధికారంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఉన్నప్పుడు స్పెషల్ డిఎస్సి 602 మందిని, ఏదైతే కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1200 మంది, మొత్తం మళ్ళీ మేము అధికారంలో ఉన్నప్పుడు 6000 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇచ్చున్నాం. మొత్తంగా చూస్తే 21,108 పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే డిఎస్సిని తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ లెక్కలే కదా అధికారికంగా. మరి ఇవన్నీ తెలియకుండా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారో డిఎస్సిని ఫిల్ చేసాం, మళ్ళీ ఫిల్ గట్టిగా వాళ్ళు బాగా ప్రజల్లోకి తీసుకెళ్తారు కదా. మీరు ఒక డిఎస్సి కూడా ఫిల్ చేయలేదు, మీరు ఒక డిఎస్సి కూడా 98 డిఎస్సి వాళ్ళని 2008 డిఎస్సి, 2018 డిఎస్సి, 2019 స్పెషల్ డిఎస్సి, కేజీబీ రెగ్యులర్ పోస్టులు, ఏదైతే 2024లో మేము ఉన్నప్పుడు 6100 పోస్టులు కూడా మొత్తం కలుపుకుని 21,000 పోస్టులకు సంబంధించి మేమే కదా వాళ్ళని తీసుకోవడం జరిగింది. రైట్. సో మరి దానికి సమాధానం ఏం చెప్తారు? రేగడి లక్ష్మణరావు గారు, లోకేష్ రాజీనామా చేసే వరకు మీ పోరాటం ఆగదా? సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళేంత వరకు మీ పోరాటం ఆగదా? ఖచ్చితంగా సార్ ఈశ్వర గారు, ఖచ్చితంగా 100% నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జవాబుదారీతనంగా ఉన్నటువంటి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే 3,63,000 మంది రాసినటువంటి ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఆయన జవాబుదారీతనంతోనే విద్యాశాఖ మంత్రిగా అసెంబ్లీలో సమాధానం చెప్పేశారు కదా, ఇంకెందుకు రాజీనామా చేయాలి? సార్ ఏం జవాబు చెప్పారు సార్? ఆయన ఏమంటారు? నవీన్ అనే వ్యక్తి ఒక అవుట్సోర్సింగ్ వ్యక్తి, ఆ వ్యక్తికి 1 నంబర్ ర్యాంక్ వచ్చింది, ఆ వ్యక్తి ఏమో నా ఐడి తీసేశారు, ఆయన హైకోర్టుకి వెళ్తే ఆయన ఎన్ఓసి ఇవ్వలేదని చెప్పి ఒకసారి మాట్లాడతారు, ఆయన సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రాలేదని ఒకసారి మాట్లాడతారు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏమైనా ఎన్ఓసి ఇవ్వకపోయినా జాబులు ఇవ్వమని చెప్పి, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ రాకపోయినా జాబులు ఇవ్వమని చెప్పి, ఏమైనా ఒక నోటిఫికేషన్లో మీరు పర్టికులర్గా ఒక పాయింట్ అనేది యాడ్ చేశారా? లేదు. ఆయన ఆ వ్యక్తికి కనీసం మీరు కాల్ లెటర్ కూడా పంపించలా. ఎవరైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ వ్యక్తులకు మాత్రమే ఫోన్ ద్వారా మెసేజ్లు పెట్టారు, సెలెక్టెడ్ పీపుల్కి మెసేజ్లు పెట్టారు, మిగతా వరకు మాత్రం కనీసం కాల్ లెటర్లు పంపించాలి. అంటే దాని అర్థం ఏంటి? మీ దురుద్దేశం అర్థమైంది అక్కడ. మీరు ఇక్కడ యాక్చువల్లీ ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో మెరిట్ లిస్ట్ అనేది, ఎందుకంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు పబ్లిష్ చేయాలి. అది పబ్లిష్ చేయాలి అంటే మెరిట్ లిస్టు ఆ జిల్లాలో ఎవరు రాశారు, ఎవరు వాళ్ళకు ముందుగానే ఇంకో అభ్యర్థి ఎవరైనా తనకన్నా ఎక్కువ మెరిట్లో ఉన్నాడా అని వాళ్ళు సరిచూసుకుంటారు. ఆ అవకాశం కూడా కల్పించలేదు సార్ వాళ్ళు. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదన్న విధంగా కూడా వీళ్ళు పబ్లిష్ చేయవలసినటువంటి మెరిట్ లిస్ట్ కూడా ఆయా జిల్లాలో వాళ్ళు పబ్లిష్ చేయలేదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇక్కడంతా కుట్ర అంతా కూడా అర్థమవుతుంది. ఏ రకంగా అయితే వీళ్ళు మెగా డిఎస్సిలో ఏ రకమైనటువంటి స్పోర్ట్స్ కోటాలో ఈ 372 పోస్టులు ఏ రకంగా మరి సంతలో పశువులు అమ్మేటట్టుగా ఏ రకమైనటువంటి, లేదంటే కూరగాయలు అమ్మేటట్టుగా ఏ రకంగా వీళ్ళైతే అమ్ముకున్నారో మనకు అర్థమవుతుంది. దీని మీద సమగ్రమైన విచారణ సిబిఐ ఎంక్వైరీ జరిగితే కానీ దీని మీద, ఎందుకంటే వాళ్ళు ఒక సిట్ వేశారు అనుకోండి, ఏదైతే సిట్టు వాళ్ళకి సంబంధించిందే కదా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందే కదా, మీరు కూర్చోండి అంటే కూర్చోండి, నిలబడండి అంటే నిలబడి అన్నట్టుగా పనిచేస్తుంది సిట్ అనేది. అదే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారనుకోండి, నిజాలు ఏంటనేదో బయటపడతాయి. నిజంగా మీరు నిప్పే అయితే నారా లోకేష్ గారు నిప్పే పప్పు కాదని అర్థమవుతుంది. అంతేగాని నేనేమో ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన గారు రాజీనామా చేశారు కదా, నేనెందుకు రాయాలి, నేనెందుకు చేయాలని అనుకుంటే కుదరదండి. అక్కడ మీలోకి జీవోలు మార్చిలా
మీలాగా స్పోర్ట్స్ కోటాలో అమ్ముకోలా. కానీ మీరు ఇక్కడ జీవోలను తారుమారు చేశారు, జీవోలో అమెండ్మెంట్ చేశారు, ఇక్కడ పోస్టులు అమ్ముకున్నారు, క్రిస్టల్ క్లియర్ గా కనబడుతూ ఉంది సార్. రాబోయే రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే కర్ర బిల్లట ఆడే వాళ్ళకి కానీ లేదంటే బెచ్చాట్ అంటారు సార్, బెచ్చాట్ ఆడే వాళ్ళకి కానీ లేదంటే ఉంగుడు గూతలు ఆడేవారికి కానీ లేదంటే ఉన్నాయి చిన్న చిన్న ఆటలు ఆడే వాళ్ళకి ఒక 5 ఎకరాల చొప్పున స్థలాలు ఇచ్చి పెద్ద పెద్దగా అందరిని మేము తయారు చేస్తాం. రేపు రాబోయే డిఎస్సిలో కూడా మీరెవరు కూడా మీరు ఒలింపిక్ వెళ్ళి లేకపోతే స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చేయవసరం లేదు. ఎవరికైనా గోళీలు ఆడటం వచ్చా, ఎవరికైనా 7 పెంకులు ఆట వచ్చా, ఎవరికైనా కర్ర బిల్ల ఆట వచ్చా, ఇవి వస్తే చాలు మీరందరికి కూడా సైన్స్ చెప్పడానికి, మ్యాథమెటిక్స్ చెప్పడానికి, ఇంగ్లీష్ చెప్పడానికి, సోషల్ స్టడీస్ తెలుగు చెప్పడానికి మీరందరూ ఎలిజిబుల్ అవుతారని చెప్పి పోస్ట్ ఇచ్చేస్తారు. ఇవి వస్తే చాలా మీకేం రావాల్సిందా, ఇవి నేర్చుకోండి చాలా సార్. ప్రకాష్ గారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి మనం విన్నాము. ఇది మీరు కొన్ని పాయింట్లు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఆర్గనైజ్డ్గా అంటే డిఎస్సి నోటిఫికేషన్ ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చినటువంటి స్కామ్, మన వాళ్ళని ఎలా నింపుకోవాలి, ఎట్లా స్కామ్ చేయాలని. ఇంకా మీరు చాలా పాయింట్స్ చెప్పారు, ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా సార్? డిఎస్సిలో స్కామ్ జరిగింది అనడానికి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను సార్. సార్ జోన్ 1 లో రాసిన వాళ్ళని తీసుకొచ్చి జోన్ 3 లో ఫిల్అప్ చేశారు సార్. ఓకే, ఎగ్జామ్ రాసింది జోన్ 1 లో సార్, పోస్టింగ్ ఇచ్చింది జోన్ 3 లో సార్. ఓకే, పీఈటీ సబ్జెక్ట్ పీఈటీ. ఇక్కడ అర్థమవుతుందా సార్, పోస్టులు అమ్ముకున్నారు అనడానికి ఇది ఎగ్జాంపుల్ సార్. ఇంకొక విషయం సార్, స్పోర్ట్స్ కోటా ఫిల్ చేశారు. ఓకే ఓకే, గతంలో స్పోర్ట్స్ కోటా ఎలా ఫిల్ చేశారు? ఎగ్జామ్ లో పార్టిసిపేషన్ చేశారు, వాళ్ళని సపరేట్ గా డివైడ్ చేసిన తర్వాత ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళని మెరిట్ ఆధారంగా ఫిల్ చేయడం జరిగింది సార్. అవును. కానీ ప్రెజెంట్ ఇలా జరగలేదు సార్. వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎట్లా ఇచ్చారు? డైరెక్ట్ రిక్రూట్మెంటా? పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ తో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగిపోయిందా? అంతే సార్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది కదా సార్. అసలు ఎగ్జామ్ తో డిఎస్సి ఎగ్జామ్స్ తో కానీ క్వాలిఫికేషన్ తో కానీ ఎలాంటి సంబంధం లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఫిల్అప్ చేసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక పాయింట్, ఈ స్పోర్ట్స్ కోటా అనేది అన్నిటికీ వర్తిస్తుంది కదా సార్. ప్రతి ఒక్క దానికి స్పోర్ట్స్ కోటా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి వర్తిస్తుంది, అవునా? అవును, ఖచ్చితంగా. మరి డాక్టర్ నోటిఫికేషన్ కి, డాక్టర్ కోర్స్ నోటిఫికేషన్ కి స్పోర్ట్స్ కోటా వాళ్ళని తీసుకెళ్లి డాక్టర్ జాబ్ ఇస్తారా సార్? మంచి క్వశ్చన్ వేశారు. డాక్టర్ జాబ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో డాక్టర్ పోస్ట్ ఇస్తారా? ఏంటి సార్ ఈ అన్యాయం? ఏంటి సార్? దీనివల్ల ఎంతమంది లాస్ అయిపోయారు సార్? అదేమనంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో సెలెక్టెడ్ మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కర్నూలులో ధర్నా పెట్టిస్తారు, ర్యాలీ పెట్టిస్తారు. మంచి పాయింట్ చెప్పారు. ఒక డాక్టర్ని స్పోర్ట్స్ కోటా కింద తీసేసుకొని డాక్టర్ని చేసేస్తే ఎంత ప్రమాదకరం. కనీసం మనం అవగాహన ఉండాలి. అటవీ శాఖలో జంతువుల పరిరక్షణ కోసం ఉద్యోగాలు ఏమన్నా వేస్తే ఆ ఉద్యోగాలకు కూడా ఎగ్జామినేషన్ రాసి, ఒకవేళ స్పోర్ట్స్ కోటా ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా పెరిగి వాళ్ళు ఆ ఉద్యోగాన్ని పొందుతారు. జంతువుల పరిరక్షణ కోసమే మనం ఇంత జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు కదా సార్ ఇది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటున్నాం కదా, అటువంటి విద్యార్థుల భవిష్యత్తుని డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేశారు. చూద్దాం ఏం జరుగుతుంది, అసలు విద్యా వ్యవస్థని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. సార్ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు రైట్, కన్క్లూడ్ చేయండి సార్ ప్రకాష్ గారు. సార్ ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళని సబ్జెక్ట్ టీచర్లుగా కూడా ఇచ్చినారు కాబట్టి స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ ఆడిన వారిని తీసుకొచ్చి సబ్జెక్ట్ చెప్పమంటే చెప్పగలరా? అది దాదాపుగా ఇప్పుడు సెలెక్ట్ అయిన వారు 30 years దాకా సర్వీస్ లో ఉంటారు. అవును. ఈ 30 years అతను ఈ పేద పిల్లలకి యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్ చదివేదంతా చదువులు చెప్తారు. ఈ విద్యా వ్యవస్థను నాశనం చేయడం ఈ కుంభకోణం ఒకటి. మనమంతా ఇక్కడే ఆగిపోతున్నాం స్కామ్ గురించి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి.